దేవుడు నిలబెడితే పడగొట్టేవాడు ఎవడు లేడు, రాడు. అటు జేజమ్మ కూడా వచ్చి మనల్ని ఎవడ ఏమీ చేయలేడు. ఎన్ని ఎలాంటివి చేసినా ఈ సెమినార్నే కాదు, మనం చేస్తున్న పరిచర్ని పాడు చేయాలని ఎవడన్నా అనుకున్నా వాళ్ళ సరాసరి ఎవరు కనుగుడ్లో వేలాడుతున్నట్టు తెలుసా? మీరు వెయిట్ చేయండి, నేను చెప్తాను. అలా వెయిట్ చేయండి, ఏం జరుగుద్ది అలా చూడండి. ఈ ఎగిరెగిరిన వాళ్ళంతా నిప్పు కనుకల సంగతి దేవుడు ఎలా చేయబోతాడో చెప్పండి. చూడండి, నేను శాపం పెట్టట్లేదు, ఎందుకంటే చరిత్రలో దేవుడు మనుషులతో చేసిన కార్యం మనకు అర్థమైతే చెయ్యి పట్టుకున్నవాడు నమ్మదగిన వాడు, ఎడవడు. చెప్పండి, ఎడబాయుడు. దావీదుని ఎలాగైతే మట్టి పరిస్థితుల్లోంచి పిలిచి దేవుడు తన పరిచర్యకి వాడుకున్నాడో నేను అడుగుతాను, మన కుటుంబాలు ఏమన్నా రాజుల కుటుంబాలా? మన సిటీ లైఫ్, మన ఏదైనా సిటీ లైఫా? పల్లెటూరు నుంచి ఎక్కడి నుంచో మూల నుంచి మనం పిలుచుకుని ఈరోజు తెలుగు రాష్ట్రాలకి ఘనంగా దేవుడు పరిచర్య చేస్తే ఈ పరిచర్ని అలా ఆరిపోయాలనుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఆరిపోయాలనుకోవాలని ఆరిపోతాడు, గుర్తుపెట్టు. అందుకే మనం చేస్తున్న ఒక ఉన్నతమైన కార్యక్రమం చేస్తున్నాం. నమ్మండి. దేవుడు ఏదైనా చెప్పాడంటే చెప్పండి, బలంగా నమ్మేయండి, అంతే. బలంగా నమ్మేయండి. చేతనైతే సహకరించండి, చేతనైతే కలిసి అడుగులేయండి. కానీ గుసగుసలు మాట్లాడి దేవుడికి విరుద్ధమైన కార్యం చేసి దీన్ని ఎలాగైనా బ్లేమ్ చేసి డౌన్ చేయాలనుకుంటే నేను చెప్తున్నాను, ఆ తిరగబడిన వారు వాళ్ళ ఆత్మలకు వారే చెప్పండి ఉత్తరవాదులు అవుతారు.